ఈయనతో పాటుగా కాశీ నుంచి ఇక్కడ దక్షిణాన ఉండే సుబ్రహ్మణ్య పర్వతానికి వచ్చే వరకు సామిమలకి వచ్చే వరకు ఆనందంగా ఉండడానికి అదే కారణం. అంటే ఆనందం అనేది శ్రమ సమస్య కాదు. అక్కడ శ్రమపడిన వాళ్ళని మనం సానుభూతి చూపించి ఓదార్చి మనతో పాటు నడిపించడంలో ఉంది. నీ పని నువ్వు చేయని వదిలేయడం కాదు. అందుకని అచల రజోధూమలాలకంబు ఇంకా ఇంకో అన్నట్టు అలా నెమ్మదిగా నడిపి అలా పట్టుకున్నాయన చూసి, అయ్యో ఈ ముంగురులు చూసావా ఎలా అయిపోయావు, వాళ్ళ శరీరంలో ఏ అవయవాన్ని చూసి ప్రేమించి దాన్ని ప్రశంసించిన స్త్రీలు పరమానంద భరితులు అవుతారు. అందుకని అలకం అంటే ఈ ముంగురులండి. అవి ఏమంటే కొండ మీద ఉండేటువంటి దుమ్మంతా అలా పైకి వచ్చి ఆ ఎర్రగా కనిపిస్తున్నాయట. ఇంతకుముందు ఏం చెప్పాడు, ఇంతకుముందు ఒక పద్యంలో తెల్లవార వచ్చేటువంటి గాలి వాలిన ముంగురుల్ని ఇలా గిరిజాలు ఎలా వాలి ఉంటే వాటిని ఇలా గెంటిందని. అప్పుడు వేరు, అక్కడ దుమ్ము ఉండదు. అక్కడ అది పడగదిలో దృశ్యం. అది అక్కడ దుమ్ము ఎందుకు ఉంటుందండి? ఇక్కడ అలా కాదు, ఇది కొండ మీద దృశ్యం. ఇది ఇక్కడ దుమ్ము, కొండ దుమ్ము అంతా వచ్చి నెత్తిమి పడుతుంది, లోపాముద్రకి పడుతుంది, అగస్త్యుడికి పడుతుంది. అందుకని ఈయన ఎప్పుడు ఇలాగ జడలు ధరించి ఉంటాడు. అవి పైకి కట్టేసి ఉన్నాయి, ఆయనకి ఇంకా దుమ్ము కట్టినా ఒకటి ఎలాగో తపస్వే గొడవలేదు. కానీ ఆవిడ తట్టుకోలేకపోతుంది ఆ శ్రమను. అందుకని అచల రజోధూమలాలకంబు ఆ కొండ ధూళితోటి కొండ మీద ఉండే దుమ్మంతా వచ్చి ముంగురుల మీద పడితే ఆయన ముంగురులు ఇలా అంటున్నట్ట. ఇలాగా ప్రేమ వచ్చినప్పుడు చూడండి, ఆ జుట్టులోకి వీళ్ళు పోనిచ్చి ఇలా రాస్తారు. స్త్రీలైనా సరే పురుషులైనా సరే పరస్పరం. అది చాలా ప్రేమ స్పర్శ. అందుకని ఆయన అలా జుట్టు దగ్గర ఇలా వెళ్ళిపోతే అయ్యోయో అందంగా నల్లగా ఉండేవి అలా ఎర్రగా అయిపోయినాయి అంటట. ఆయన సరసానికి ఆయన సరదాలకి ఆవిడ పరవశించిపోయి ఇంకాస్త నడుద్దాం ఏం పర్వాలా అని పాపం నడుస్తున్నది. ఆవిడకి ఉత్సాహం వచ్చింది. అందుకని విశ్రాంతి తీసుకుంటుంది. ఎక్కడయా సరణి తరుణ తరుఛాయ శమిత ఖేదము. ఇవన్నీ కూడా లోపాముద్రకి విశేషణాలు. నపుంసకలింగ పరంగా వాడుతున్నాడు, మీరు గమనించండి. అర్ధకషాయ దృగంచలంబు, అర్ధం పయోధరాంబరంబు, తరుణ దృగంచలంబు, ఇవన్నీ విశేషాలు నపుంసక పరంగా. అలాంటి స్త్రీకి మరి ఇలా వాడటం ఏంటండి? చివరి చెప్తాడు రహస్యాన్ని. ఇది ఒక విచిత్ర ప్రయోగం. ఇది చాలా సరదాగా ఉండే ప్రయోగం. చివరిలో చెబుతాడు ఆ విషయం. అందుకని సరణి తరుణ తరుఛాయ శమిత ఖేదము. పోన్లే ఎంతసేపు నడిచాం కదా, ఇదిగో ఇక్కడ చిన్న చెట్టు ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకో అని భార్యను అక్కడ ఆ చెట్టు కిందకి చెట్టు నీడకి తీసుకెడుతున్నాడు. ఎంత ఆనందంగా ఉంటుంది ఆవిడకి. ఈ కాస్త దూరం నడవకపోతే అలాగా మేము చిన్నప్పుడు 3 దూరం నడిచేవాళ్ళం. అది ఎక్కిరించడం కాదు. ఆ కాస్త దూరం నువ్వు నడిపిస్తే నీ సొమ్మేం పోయిందే, సంసారం బాగుంటుంది కదా. అందుకని ఆ చెట్టు కిందకి తీసుకెళ్ళి ఆయన నుంచోబెట్టి ఇక్కడ కాసేపు ఉందామా. ఆయనకి శ్రమ లేదండి. ఎంతైనా మగవాడు మహర్షి, పైగా శీతవాతాతపాలకి తట్టుకున్న వాళ్ళే కదా మహర్షులు. ఎంత తపశ్శక్తి సంపన్నుడు కాకపోతే ఆయన సముద్రాన్ని మింగేయగలిగాడు, కొండల్ని పాదాక్రాంతం చేసుకున్నాడు. అంత తపస్సు ఇవిడికి లేదు కదా. మరి ఆ తపశ్శక్తి ఉన్నాయని భార్య, ఆ తపస్సుకు సహకరించింది ఆవిడే. ఈవిడ ఆ తపస్సు చేయనీయకుండా ఉంటే ఆయన ఏం చేసుకుంటాడు? ఆ ప్రేమ ఆయనకు ఉంది. ఇంటన్ దీపము వెలుగుచుండుట కదా ఈ తేజం ఉప్పొంగుటల్ అని ఎక్కడో అవధానంలో పద్యం చెప్పాను. ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండి బాధ్యతలు చూసుకుంటారు కాబట్టి మేము దేశదిమ్మరులాగా దేశాలు తిరిగి టీవీలు తిరిగి కార్యక్రమాలు చేస్తున్నాం. మేము చూసుకోండి, మేము చేసేది ఏముంది, మేము కూర్చోవలసిందే. ఈ కార్యక్రమాలు ఉండవు. ఇంకా వారికి నమస్కారం. అలాగా లోపాముద్ర ఆయనకు సహకరించింది కాబట్టి ఆయనకు తపస్సు చేయగలిగాడు. కానీ లేకపోతే ఏముందండి? అది ఆ కృతజ్ఞతను ఎలా చెల్లించుకుంటాడంటే ఆయన, నేను నడిపిస్తాను కదా నీకేంది, ఇదిగో మధ్యలో సరణి తరుణ తరుఛాయ. సరణి అంటే దారి, తరుణ అంటే లేత, తరు అంటే మొక్క, చెట్టు. లేత చెట్లుట అంటే బాగా ముదిరిపోయిన చెట్ల నీడ వేరు, లేత చెట్లు అంటే ఆ కొండల మీద అలాగే ఉన్నాయి కొన్ని చెట్లు. మళ్ళీ పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళే సమయం లేదుగా. అందుకని చిన్న చిన్న చెట్లు, వేప చెట్లు లాంటివి అనమాట. అక్కడ తీసుకెళ్ళి వేపగాలి చాలా మంచిది, కాస్త ఇలా ఇక్కడ నుంచో అని నుంచో ఆవిడ పక్కన ఆయన నుంచోండి. ఇంకేం కావాలండి ఆవిడకి? అంతకంటే ఆనందం ఏమిటి? శమిత ఖేద. అమ్మయ్య మీ చెట్టు కింద నుంచోవడం ఒకటి, ఆ గాలి రావడం ఒకటి ఎంత బాగున్నాయని అంటే ఇవన్నీ కాదు, మీ పక్కన నుంచోవడం బాగుంది అంటుంది ఆవిడ. ఇది సంసారం. మీ పక్కన నుంచోవడం బాగుంది, చెట్టు కింద నుంచోవడం గాలి రావడం కాదని మీరు పక్కన నుంచున్నారు. నాకు కావాల్సింది అది. అలస మృదులంగకంబునై అరుగుదెంచు అన్నిజ పరిగ్రహము కూర్మినాదరించి పలుకు వింధ్యాద్రి నిర్బంధ బాంధవుండు. ఇన్ని రకాల స్థితుల్లో అలస మృదులాంగకమ్మునై శరీరం అంతా అలసిపోయి వస్తున్న నిజ పరిగ్రహము. భార్య అనలేదు, సాధ్వి అనలేదు, పత్ని అనలేదు, నిజ పరిగ్రహము అని నపుంసకలింగ పరంగా వాడాడు కూడా. పైవన్నీ అలాగే ఉన్నాయి. దీన్ని తెలుగులో నపుంసకలింగం అంటారు, అమహద్వాచకం అంటారు దీన్ని. అందుకని నిజ పరిగ్రహము, పరిగ్రహించడం, కరగ్రహణం, పాణిగ్రహణం అంటారు. వారి చేతిని వీరు గ్రహించారు. అందువల్ల పరిగ్రహణం, పాణిగ్రహణం, కరగ్రహణం అనే మాటలు వచ్చాయి. కన్యా పరిగ్రహణము, నిజ పరిగ్రహము. పరిగ్రహము అంటే భార్య. ఆ నిజ పరిగ్రహము, ఆ నిజ పరిగ్రహాన్ని తన భార్యని అలా దగ్గరికి తీసుకుని ఇలా పాపం ఇలా భుజం చుట్టూ చేసి శ్రమగా ఉందా, నడవలేకపోతున్నావా అని
ఆ అలసట పోవడం కోసం ఇలా మాట్లాడుతున్నట్ట. వింధ్యాద్రి నిర్బంధ బాంధవుండు. ఆయన ఏం మాట్లాడాడో, ఏం మాట్లాడి ఆవిడ అలసట పోగొట్టాడో, భర్త అనేవాడు ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, అనురాగమయమైన దాంపత్యం ఎలా ఉంటుందో, వారిద్దరూ కలిసి తీర్థ